సికందర్. ఒకటే రుద్రుడు. సినిమా అంతరుద్దర్ దారుణం. ఒక 10 సినిమాలు కలిపి మిక్స్ చేసి మిక్సీలో వేసి తీస్తే సికిందర్ బయటకొచ్చింది. రాకుండున్నా బావుండేది. ఈ సినిమా కోసం ఏఆర్ మురుగదాస్ బాలీవుడ్‌కి వెళ్లారా? సల్మాన్‌తో సినిమా తీశారా? అస్సలు నమ్మేలా లేదు. సబ్జెక్ట్ అయినా చేంజ్ అయ్యి ఉండాలి. లేదా వేరే ఎవరైనా తీసుండాలి. టార్చర్‌ని టార్చ్ వేసి మరీ చూపిచ్చారు. ఒక రాజు, ఒక రాణి, ఒక మంత్రి. ముగ్గురు కలిసి మడత పెట్టేశారు. అస్సలు హైప్ లేకుండా రిలీజ్ అయింది. అసలు స్కోప్ లేకుండా పోయింది. మీకు భయపడాలనుందా? బయటికి పారిపోవాలనుందా? సికిందర్ మీకోసం సిద్ధంగా ఉంది. ఇంకా స్టోరీ ఏంటంటే, సికిందర్ అలియాస్ సంజయ్, అలియాస్ రాజాసాబ్. చాలా అలియాస్‌లున్నారు. వాడెవడో అనుకున్నారు. ఒకడే. అదే మన హీరో భాయ్. రాజ్‌కోట్‌లో ఒక కోటలో ఉంటాడు. కింగ్ ఆఫ్ రాజ్‌కోట్. సాయిశ్రీ అలియాస్ రష్మికని మ్యారేజ్ చేసుకొని, ప్రజల మంచి చెడులు చూసే కింగ్ రాజాసాబ్. అలాంటి ఆయన లైఫ్‌లో ఒక యాక్సిడెంట్ జరుగుద్ది. ఆ యాక్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్ తర్వాత సంజయ్ లైఫ్ మొత్తం చేంజ్ అవుద్ది. కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని ఎమోషన్స్ తెలుసుకొని ముంబై ట్రావెల్ చేయాలి అనుకుంటాడు. అసలు ముంబై ఎందుకు వెళ్ళాలనుకున్నాడు? సికిందర్‌కి రిలేట్ అయ్యే స్టోరీ ముంబైలో ఏముంది? ఇదంతా రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. మరి ఇందులో మంత్రి ఎక్కడ బ్రో అని అనుకుంటారేమో. హోమ్ మినిస్టర్ కొడుకుతో పంచాయతీ పెట్టుకొని మినిస్టర్‌ని ఇన్వాల్వ్ చేస్తారు స్టోరీలో. జస్టిఫికేషన్ వచ్చింది కదా ఇప్పుడు. ఒక రాజు, ఒక రాణి, ఒక మంత్రి. ఇలా సంజయ్ చేసే పనులకి మినిస్టర్ ఎందుకు అడ్డుపడతాడు? ఎందుకు రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు అనేది సినిమా చూడాలి. స్టార్టింగ్ కాసేపు బానే అనిపించింది. ఫ్లైట్‌లో సేవింగ్ ఫైట్‌తో ఇంట్రో ఉంటుంది. తర్వాత రాజ్‌కోట్‌లో ఇంకో ఇంట్రొడక్షన్ కూడా బాగానే ఉంది. అలా కొన్ని సీక్వెన్సెస్ బాగానే అనిపించాయి. యాక్సిడెంట్ లాంటి ఇన్సిడెంట్ జరిగాక సినిమా స్టార్ట్ అయింది. ఆపండ్రోయ్ అని ఆపలేదు. అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. అసలు 'మురుగదాస్' మూవీనా అని చాలా సేపు డౌట్ పడ్డా. కాజల్‌ని ఎందుకు క్యాస్ట్ చేసుకున్నారు? వేరే ఆప్షన్స్ చాలా ఉన్నాయి కదా! క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్‌గా లేదు. అందుకే స్ట్రాంగ్ హీరోయిన్‌ని పెట్టుకున్నారు. స్ట్రాంగ్ అని మనం ఫీల్ అవ్వాలి గదా! సంజయ్ ఒక కింగ్. ఒక్క రోజులో కంప్లీట్ చేసేయొచ్చు ఈ ప్రాబ్లమ్‌ని. ఈ సొల్యూషన్ ఈజీగా దొరుకుద్ది. కానీ చెయ్యరు. ఇదే పని లాస్ట్‌లో ఒక కాల్ చేస్తారు. అయిపోద్ది. నాకు తెలిసి 'మురుగదాస్' వీక్ రైటింగ్ ఇదే. దీనికన్నా ఆయన లాస్ట్ మూవీ 'దర్బార్' చాలా టైమ్స్ బెటర్. సల్మాన్ ప్రీవియస్ మూవీస్ కూడా డిసప్పాయింట్ చేశాయి. ఇది కూడా అదే చేసింది. ట్రైలర్, టీజర్ ఏం చూడలేదు నేను. ఏం ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ మూవీ నుంచి. స్టిల్ సినిమా బాలేదు. హోమ్ మినిస్టర్‌గా ఏసిన సత్యరాజ్ అసలు పవర్‌ఫుల్ క్యారెక్టర్ కాదు. ఒక హోమ్ మినిస్టర్. ఒక్క సీన్‌లో కూడా అలా అనిపించలేదు. విలన్ అనే ఫీలింగే రాలేదు. నిషా క్యారెక్టర్ ప్లే చేసిన యాక్ట్రెస్‌ని ఎలా క్యాస్ట్ చేసుకున్నారో నాకిప్పటికి అర్థం కాలేదు. ఇంకా ఎక్కువ ఆలోచిస్తే మైండ్ పోయేలా ఉంది. పర్ఫార్మెన్సెస్ వైస్ సల్మాన్ ఈజ్ జస్ట్ ఓకే. ఏంటో అంత ఆర్టిఫిషియల్‌గా సెట్ అయినట్టు అనిపించలేదు. రష్మిక గురించి చెప్పుకునేంత డ్యూరేషన్ లేదు మూవీలో. కానీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. కాజల్ కూడా అంతే. సత్యరాజ్ సెట్ కాలేదు చెప్పా కదా! బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బై సంతోష్ వాస్ గుడ్ సమ్ టైమ్స్. పంజాబీ స్టైల్‌లో ఉన్న బీజీఎం బావుంది. ఇంకో బీజీఎం వస్తుంది. అది కాపీ కొట్టినట్టు అనిపించింది. సాంగ్స్ అయితే నచ్చలేదు. స్క్రీన్ ప్లే, రైటింగ్, డైరెక్టర్ మురుగదాస్ వాస్ డిసప్పాయింటింగ్. అసలు ఆయన మార్క్ మూవీ కాదు. నాకు మూవీ నచ్చలేదు. మీరు చూస్తే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.